వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తప్ప అన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి డబ్బులను జేబుల్లో వేసుకుని తినేస్తున్నారని నారా భువనేశ్వరి విమర్శించారు. గుంటూరు జిల్లా కొలకులూరు గ్రామంలో చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి గుండెపోటుతో మృతి చెందిన దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. యువతను గంజాయికి అలవాటు చేసి వారి భవిష్యత్తు నాశనం చేశారని మండిపడ్డారు. మీ భూములు ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు చూసుకోండి, లేకపోతే దోచుకుంటారని భువనేశ్వరి ఎద్దేవా చేశారు. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా. సరే, తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు కక్ష, కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్ళు ఏమన్నా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అలాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి. దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు, అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు. మీరు అందరూ అది గుర్తుంచుకోండి. ఎవరో ఒక ఆడబిడ్డ రేప్ చేశారు, అయిపోయింది, అది వాళ్ళది, మంది కాదు అనుకోబాకండి. రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని అలవాటు చేయటం, వాళ్ళని నిర్బంధించటం, అరాచకాలు చేయటం. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా. సరే, తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు కక్ష,